నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన శమంత హేమంత ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. అనుకున్న విధంగా బొంబాయి చేరగలిగిన అక్కడి నుంచి మాత్రం వెంటనే బయలుదేరలేకపోయాడు ఆదిత్య. స్నేహితుల బలవంతం మీద మరొక 2 రోజులు ఆగాల్సి వచ్చింది. మిత్రుల సందడి సరదాల్లో ఉన్న ఆ 2 రోజులు 2 యుగాలు అనిపించాయి అతడికి. అక్కడి నుంచే శమంతకు టెలిగ్రామ్ ఇచ్చాడు, ఏ ట్రైన్లో వస్తున్నది తెలుపుతూ. ముందుగా అక్కడికే వెళ్ళి ఆ మర్నాడు సొంత ఊరు తల్లి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. స్టేషన్లో దిగుతూనే 1000 కళ్ళతో గాలించాడు ఆదిత్య ప్లాట్ఫామ్ అంతా. అతడు ఊహించినట్లుగా శమంత రాలేదు. హాస్పిటల్ స్టాఫ్ మిత్రుడు వచ్చారు. అంతమంది వచ్చినా అతడి నిరాశ ఆగలేదు. అందరితోనూ అన్యమనస్కంగానే మాట్లాడుతూ బయటకు నడిచాడు. ఎందువల్ల రాలేదు? టెలిగ్రామ్ అందలేదా? అందినా ఇంటి వద్ద తీరలేదా? ఎన్నాళ్లకు తను వస్తే ఇంటి వద్ద తీరదా? ఒకవేళ వాళ్ళ పిన్ని అభ్యంతర పెట్టిందా? ఆవిడకు చెప్పాల్సినంత అవసరం ఉందా? అన్నీ ముఖాముఖి అడిగేయదలుచుకుంటూనే అందరినీ మర్నాడు కలుస్తానని చెప్తూ ట్యాక్సీ ఎక్కాడు. ట్యాక్సీ ఇంటి ముందు ఆగటంతోనే ఒక్క ఉదుటును దిగాడు. వీలైనంత త్వరగా లగేజ్ గదిలో పారేసి శమంత దగ్గరికి వెళ్ళాలి. ఆమె ఎందుకు స్టేషన్కు రాలేదో తెలుసుకోవాలి. అదే అతడి తపన. గది తలుపులు తెరిచాడు. ధూళి దూసరమైన ఆ గదిలో ఊపిరాడదేమోననిపించింది ఒక క్షణం. తలుపులు బార్లా తెరిచి లోపలికి ప్రవేశించాడు. ప్రవేశిస్తూనే కాళ్లకు తగిలాయి 2-3 ఉత్తరాలు నేల మీద. ఎప్పుడొచ్చాయో అనుకుంటూ వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. అన్నింటి మధ్య ఓ కవరు అంటించని ఆ కవర్ అతన్ని ఆకర్షించింది. అది శమంత దస్తూరి. ఉలిక్కి పడ్డాడు ఆదిత్య. శమంత తనకు ఉత్తరం రాయటమా? అక్కడికి రాసి పడేయక ఇలా ఇక్కడెందుకు పడేసినట్లు? ఆమె ఊళ్ళో లేదా? గబుక్కున బయటకు నడవబోయి మళ్ళీ కవర్ తెరిచి ఆగాడు. కాగితాలు బయటికి లాగి దుమ్ము నిండిన ఆ చైర్లోనే కూలబడ్డాడు. ఆత్రంగా విప్పాడు. ఆదిత్య బాబు, నన్ను క్షమించండి, వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి శమంత అని ఆందోళనగా అనుకుంటూ కళ్ళను అక్షరాల మీదకు పరిగెత్తించాడు. మీకు ఉత్తరం అక్కడికే రాద్దామనుకున్నాను, కానీ యుక్తమనిపించలేదు. దేశానికి ఉపయోగపడే ఉద్దేశంతో శిక్షణ పొందుతున్న మిమ్మల్ని నా విషయాలతో వికల మనస్కుల్ని చేసి డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు. అందుకే ఇక్కడికి వచ్చిన వెంటనే మీకు విషయం తెలిసేటందుకే ఈ ఉత్తరం ఇక్కడ ఉంచుతున్నాను. మీరు వెళ్ళినప్పటి నుంచి నాకు ఇక్కడ మనశ్శాంతి నిజంగానే కరువైపోయింది. ఏ ధైర్యంతో మిమ్మల్ని సాగనంపానో నాకే అర్థం కాని పరిస్థితి ఏర్పడిపోయింది. ఇంటి దగ్గర ఉన్నంతసేపు నాన్న లేని ఇల్లు బోసిపోతూ మనసుని కర్తవ్య విమూఢంగా మారుస్తోంది. చెప్పుకుని తనివి తీరా ఏడ్చే దిక్కు కూడా లేకుండా మిమ్మల్ని సాగనంపేశాను. కనీసం పిన్ని నేను ఒకరికొకరం తోడయ్యేవాళ్ళం. కానీ ఆమెకు నాకన్నా చుట్టుపక్కల అమ్మలక్కలే ఎక్కువ. తన దుఃఖాన్ని బాధల్ని వారితోనే పంచుకుంటుంది. అందులోనూ నా మీద నిష్ఠూరాలే ఎక్కువ. అయినా నేను భరించాను, అస్సలు లెక్క చేయలేదు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ టాబ్లెట్ అని మందుల్ని చూసి ఏమిటని తరచి ప్రశ్నించసాగింది. ఏదో ఆరోగ్యం బాగలేదు, కడుపులో నొప్పి మంట అని చెప్పాను. ఇదని మాత్రం చెప్పలేదు. ఆమెకు అర్థం కాదు. అనవసరంగా కంగారు పడి భయపడుతుంది, అసహించుకుంటుందేమోనని జంకాను. పథ్యాలు చేయటం అస్సలు కుదరలేదు. వంట చేయటమే కాక 2 పూటలా 2 రకాలుగా చేసి పెట్టగల ఓపిక ఆవిడకు లేదు, తీరిక నాకు లేదు. అందువల్ల నేనేమో రోజుకి బాధ ఎక్కువ కాసాగింది. డాక్టర్ గారు కూడా అదే అన్నారు. ఆదిత్య మళ్ళా ఉత్తరం రాశాడు, నీ క్షేమం గురించి. నువ్వేమో ఇంత అశ్రద్ధ వహిస్తావు, ఇలా మొదలు పెట్టుకుంటే తర్వాత చాలా కష్టం అంటూ మందలించారు. ఏం చెయ్యను? నాకు అతీతమైన పరిస్థితులకు నేను ఎంతవరకు బాధ్యురాలని? ఏమైనా కానీ ఈ 3-4 నెలలేగా, ఆ తర్వాత మీరు వస్తారు. అక్కడితో అన్నీ చక్కబడతాయి. అదే నా ఆశలకు ఆలంబన, నా జీవితానికి ఊపిరి. అవును శము, నేను వచ్చేసాను. ఇంక నీకు ఊపిరి సర్వము నేనే అవుతాను అనుకుంటూ ఆదిత్య మళ్ళీ ఉత్తరంలోకేసి చూశాడు. కానీ ఆదిత్యబాబు, నాకంత అదృష్టం లేదు. పుట్టుకతోనే దురదృష్టాన్ని కట్టుకు పుట్టిన అభాగ్యురాలిని. గత 4 రోజుల నుంచి కడుపులో ఒకటే మంట, భరించరాని బాధ. ఆఫీసుకు కూడా సెలవు పడేశాను.
ఏది తిన్నా భగ్గున కడుపులో నుంచి గుండెల వరకు మంట. ఊపిరి వదులుతూ ఉంటే మంటలు బయటకు చిమ్ముతున్నాయేమో అనిపిస్తోంది. ఎంత తక్కువ తిన్నా అరగటం లేదు. నిన్న మధ్యాహ్నం భోజనమైన దగ్గర నుంచి మరీ భరించలేకపోయాను. ఉండి ఉండి 2-3 సార్లు వాంతులు కూడా అయ్యాయి. అంత బాధపడుతున్నా పిన్ని సానుభూతికైనా పల్లెత్తు మాట కూడా అనలేదు. పైగా ఆమె చూపులు అసహ్యంతో ఏహ్యంతో కూడిన ఆ చూపులు నన్ను మరింత బాధ పెట్టాయి. మనసులోనే ఏడ్చుకుని ఊరుకున్నాను. సాయంత్రం అవుతున్న కొద్దీ ఇక భరించలేకపోయాను. డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. లేచి అతి కష్టం మీద డ్రెస్ చేసుకున్నాను. ఎక్కడికే బయలుదేరావు అంటూ గుడ్లూరుముతూ అడిగింది పిన్ని. డాక్టర్ దగ్గరకు పిన్ని, తమ్ముణ్ణి కాస్త తోడు పంపుతావా అన్నాను నెమ్మదిగా. ఎంతకు తెగించావే, అయిన భాగవతానికి నోరు మూసుకుని ఆ మింగుతున్న మందులేవో మింగక మళ్ళీ డాక్టర్ దగ్గరికి బయలుదేరావా అంది. నాకేమీ అర్థం కాలేదు. ఏమిటి పిన్ని నువ్వు అనేది, తెగించటమేమిటి అయోమయంగా అడిగాను. ఇంకా దాబాయించకే, ఆడ జన్మమెత్తి ఆ మాత్రం అర్థం చేసుకోలేని అనుకున్నావా? నువ్వు పడే ఆ బాధ ఏమిటో సిగ్గులేక ఇంకా డాక్టర్ చేత చెప్పించుకుని మన కుటుంబాన్ని పూర్తిగా బజార్న పడేద్దాం అనుకుంటున్నావా అంది. విషయం అర్థమైన నాకు ఒక్కసారిగా మతి చెలించినట్లయింది. ఎంత నీచంగా ఆలోచిస్తోంది పిన్ని. పిన్ని, విషయం తెలియకుండా నోటికొచ్చినట్లు వాగకు. అంత రౌద్రంగా అంత పరుషంగా పిన్నితో మాట్లాడటం నా జన్మలో అదే మొదటిసారి, ఆఖరిసారి కూడాను. ఆవిడ తల్లిలాంటి ఆవిడే. నా మీద అంతటి అభాండాన్ని వేయటం నా సహనానికి పరీక్ష అయింది. ఏమిటి అరుపులు? నలుగురు పోగవాలనా? సిగ్గులేదు? అవునులే, నీకింకా సిగ్గేమిటి, బరి తెగించిన దానివి. ఆవిడ కూడా గొంతు పెంచింది. ఇరుగు పొరుగులు గబగబా పోగయ్యారు విందుకి. ఏమైందమ్మా సావిత్రమ్మ అంటూ. ఇంకా ఏం కావాలమ్మా, నా కొంప ముంచింది ఈ పాపిష్టిది. అందుకే ఆడదానికి ఆ బజారు చదువులు ఉద్యోగాలు వద్దన్నాను. ఇప్పుడు దీనికి కడుపులో నొప్పి వాంతులునట. కానీ అదంతా ఏదో ఉత్తుత్తి రోగమేనట. నమ్ముతాననే చెప్తోంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికని బయలుదేరింది. అదేమీ అనవసరంగా రట్టు చేసుకుంటావు అని నేనంటే ఇలా విరుచుకు పడుతోంది. అంతా నా కర్మ. ఆయన అలా పోవటం, నేను ఇక్కడ మిగలాల్సి రావటం. మా అమ్మ నాన్న ఆ వేళే అన్నారు, ఎదిగిన కొంపటితో ఒంటరిగా ఎలా వేగుతావే అని. విన్నాను కాదు అంది. మంచు పొగనే నిప్పుగా ప్రచారం చేసే అమ్మలక్కలు మంట కనపడ్డాక ఇక ఆగుతారా? తలో మాట అనసాగారు. ఆ మాటలు నేను ఇక్కడ రాయలేను. ఆ అవమానం నేను భరించలేను. అయినా చెప్పుకునేందుకు మరొక దిక్కు లేదు కూడా. అందుకే మచ్చుకి రాస్తున్నాను. అయితే ఏదో చాటు భాగవతం సాగించిందన్నమాట. అందుకే అయితే పెళ్ళి వద్దంది మరి. రంకు సాగితే పెళ్ళెందుకులే. అవును, ఆ కుర్ర డాక్టర్ కనపడటం లేదే ఈ మధ్య. ఇంకెందుకు కనపడతాడే? ఆ మాటలతో నాకు భరించలేని ఆవేశం కట్టలు తెంచుకుని వచ్చింది. చిచ్చి, నోరు ముయ్యండి. మీవి ఆడ జన్మలు కావు. విషయం తెలియకుండా సాటి స్త్రీనైనా లేకుండా ఎంత మాట పడితే అంత మాట అంటారా? ఇంత కుళ్ళు మనసులతో ప్రవర్తిస్తారా అంటూ విరుచుకుపడ్డాను. పదండి డాక్టర్ దగ్గరకు, నిరూపిస్తాను నాకున్న రోగం ఏమిటో అన్నాను. చీచి, సిగ్గుమాలిన దానా, ఇంకా అరుపులు కూడానా? ఉన్న మాటకే ఉలుకెక్కువైందే, నడు లోపలికి అంటూ నన్ను బలవంతాన లోపలికి నెట్టింది పిన్ని. కళ్ళు తిరిగి నిస్త్రాణగా మంచం మీద పడిపోయాను. బయటి మాటలు లీలగా వినిపిస్తూనే ఉన్నాయి. రేపు నన్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్ని తీసుకొచ్చి వీళ్ల నోళ్లన్నీ మూయించకపోతానా అన్న భరోసాతోనే కన్ను మూశాను. ఎలా పిలిపించిందో ఎలా వచ్చారో తెలియదు, కానీ ఈవేళ మధ్యాహ్నానికల్లా వచ్చారు మా పిన్ని తల్లి తండ్రి. వస్తూనే పంచాయతీ చేశారు ఇరుగు పొరుగుతో కలిసి. నన్ను నానా మాటలు అన్నారు. నేను ఎదురు తిరిగాను. నిజం తెలియకుండానే నానా మాటలు వాగే బదులు డాక్టర్ దగ్గరకు నడవమన్నాను. జ్ఞానం లేని పశువుల్లాంటి మనుషులు ఆదిత్యబాబు వాళ్ళంతా. బరి తెగించిన దానివి, నీకు డాక్టర్తో అబద్ధం ఆడించడం ఓ లెక్కటే. ఆ కుర్ర డాక్టర్ స్నేహితులందరూ నీకు స్నేహితులు అయి ఉంటారు అన్నాడా ముసలాయన. ఆ స్నేహితులన్న పదంలో ఎంత వ్యంగ్యం. పదునైన బాకు ఒకటి తీసుకుని వాళ్ళందరినీ అనవసరంగా వాళ్లకు చిన్న మెత్తు అపకారమైనా చెయ్యను నా బ్రతుకుల్లో నిప్పులు పోస్తున్న వాళ్ళందరినీ కసి తీరా పొడిచి పారేయాలనిపించింది. ఆలంబన లేని ఆడదాన్ని చూస్తే ఎంత అలుసు వీళ్ళందరికీ. ఆడదానికి ఆడదే శత్రువు అని నాకు అనుభవం అయింది.
ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను వద్దు, ఈ పాపిష్టిది తెచ్చే అడ్డమైన సంపాదనలో తింటూ బ్రతకను వద్దు. పిన్నిని ఆమె పిల్లల్ని ఆ రాత్రికే ఇంటి వాళ్ళతో చెప్పేసి అంతా వెళ్ళిపోయారు. దేవుడిచ్చిన వరం లాంటి మిమ్మల్ని ఏవో నాకున్న స్వార్థం కోసం తిరస్కరించినందుకు నాకు సరైన ఫలితం లభించింది. చెప్పుతో కొట్టి చెరగని ముద్ర వేసి మరీ నిష్క్రమించారు వాళ్ళు. ఆ వెనకే ఇంటావిడ వచ్చింది. రేపు ఉదయానికల్లా ఏ సత్రం చూసుకునైనా సరే ఇల్లు ఖాళీ చేయాలని, బజారు మనుషులకి ఇల్లు ఆలంబన చేయటం తన వల్ల కాదని స్పష్టీకరించి వెళ్ళిపోయింది. అయిపోయింది. అనుకోని విధంగా నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. ఇంకా ఎందుకు? ఏం చూసుకు బ్రతకాలి నేను? నా కోసం అంటారు మీరు, కానీ నాకు ఇష్టం లేదు. ముందు మీరు తిరిగి వచ్చేదాకా ఈ మనుషుల మధ్య ఈ కాకిపోట్లు తింటూ బ్రతకలేను. మొండిగా బ్రతికినా ఒక గౌరవనీయమైన ఉన్నత పదవిని అలంకరించడానికి వస్తారు మీరు. సంఘంలో మీకుండే స్థానము, పేరు, ప్రతిష్టలు ఉన్నతంగానే ఉంటాయి. అటువంటి మీరు నన్ను కట్టుకుంటే మీ పరువు మర్యాదలు నాకు రావు. నా భ్రష్టత్వమే మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తుంది. మీకు నా మీద నమ్మకం ఉన్నా మీ అమ్మగారు నన్ను అనుమానించవచ్చు, సహజం. నా అవమానాలని, అవహేళనల్ని మీకు పంచాలి. జీవితాంతం అవన్నీ భరిస్తూ ఇద్దరం కలిసి బ్రతకటం బహు దుర్భరం ఆదిత్యబాబు. క్రమంగా నా మీద కూడా మీ ప్రేమను కూడా కరిగించేయగలదు ఆ పరిణామం. వద్దు, మీ మీదున్న అపారమైన ప్రేమను నా పని చేయనివ్వటం లేదు. అందుకే ఈ ఇల్లే కాదు, ఈ రాత్రితో ఈ లోకమే విడిచి వెళ్ళిపోతున్నాను. నిశిరాత్రి దెయ్యంలా కూర్చుని రాస్తున్నానేది విషయాలు మీకు వివరంగా తెలియాలని. నాన్న వాడుతూ ఉండే నిద్ర మాత్రలు పాపం ఎన్నాళ్లుగా వాడేవారు లేక అలాగే పాడున్నాయి. ఇక వాటికి ఒంటరితనం అవసరం లేదు. నా మాట మర్చిపోమ్మని కన్నీటితో అర్థిస్తూ మీ శమంత. శమంత, ఎంత పని చేశావు? వెర్రిగా అరుస్తూ ఆ సోఫాలోకి ఒరిగిపోయాడు ఆదిత్య. ఆ వాతావరణము, ఆ మనుషుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండలేననిపించింది అతడికి. ప్రయత్నించి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. మద్రాసు వచ్చేశాడు. వర్తమానంలో కాక జ్ఞాపకాల్లో బ్రతకటం అలవాటు చేసుకున్నాడు పూర్తిగా. అమ్మా, అమ్మా! ఆదుర్దాగా వినపడుతున్న కంఠస్వరానికి చటుక్కున మెళుకు వచ్చింది హేమంతకు. తల తిప్పి ధనలక్ష్మి మంచం వైపు చూసింది. ఆమెకు మెళుకు రానట్లుంది. లేచి గది బయటకు నడిచింది. బయట నిలబడి ఉన్నాడు తోటమాలి రంగన్న. ఏమిటి రంగన్న అంది. అమ్మా, బాబుగారు తోటలో సోఫాలో పడుకుని ఉన్నారమ్మా. నేను లేచి మొక్కలకి నీళ్లు పెడదామని పోతా ఉంటే అగుపడ్డారు. పిలిస్తే పాలకటం లేదు. అతడి మాటలు పూర్తి కాకుండానే గబగబా తోటలోకి నడిచింది. మంచు కురిసి ముచ్చెప బిందువులు జాలువారుతున్న ఆ సోఫాలోనే మగతగా పడుకుని ఉన్నాడు ఆదిత్య. మావయ్య, మావయ్యలే! భుజాలు పట్టి కుదిపింది హేమంత. మెల్లగా కళ్ళు తెరిచాడు ఆదిత్య. జ్యోతుల్లా ఉన్నాయి అతడి కళ్ళు. అనుమానంగా ఒళ్ళు పట్టి చూసింది. జ్వరం వచ్చినట్లు మాడిపోతోంది. రంగన్న, ఆ చెయ్యి పట్టుకో అంటూ అతడిని లేపి నిలబెట్టింది. తూలుతూనే నడుస్తూ గదికి చేరాడు ఆదిత్య. ఆ తర్వాత ఏం జరిగిందో అతడికి తెలియదు. అప్పుడు సమయం తెల్లవారుజామున 5 అయింది. పూర్తిగా రాత్రంతా చలిలో మంచులో తడవటంతో ఆదిత్య జ్వరం న్యూమోనియాలోకి దింపింది. వారం రోజుల దాకా జ్వరం నుండి బయటపడలేకపోయాడు. ఆ వారం రోజులు ఇష్టం లేకపోయినా హేమంత చేత సపర్యలు పొందక తప్పలేదు అతడికి. అహోరాత్రులు అతని మంచం దగ్గరే ఉండిపోయింది. అర్ధరాత్రులు కలత నిద్రలో కలవరించేవాడు ఆదిత్య. విషయాలు పూర్తిగా అర్థం కాకపోయినా అనుమానం కలిగేటంత వరకు అర్థమయ్యాయి ఆమెకు. అయితే మామయ్య ఎవరినో ప్రేమించాడన్నమాట. మరి అమ్మమ్మకి ఈ విషయం తెలుసా? ఆమెకు దుఃఖం పొంగి వచ్చింది. ఎందుకింత నాటకం ఆడాలి అమ్మమ్మ తనతోనూ ఆడించటానికి ఎందుకు ప్రయత్నించాలి? మావయ్య అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమే. అతడితో జీవితం పంచుకోవాలని కోరికే. కానీ అతడంటే తనకు ప్రేమ తప్ప ద్వేషం లేదు. తన మీద కాక వేరొకరి మీద మనసు ఉంచుకున్న అతన్ని బలవంతాన తన వైపు తిప్పుకునే ప్రయత్నం తన వల్ల కాదు. కానీ అమ్మమ్మ ఎందుకలా అబద్ధం ఆడింది? పిచ్చిదానా, మావయ్యకు నువ్వంటే ఇష్టమే, కానీ ఏవో తెలియని గొడవల వల్ల ఎందుకో ఈ మధ్య అన్యమనస్కంగా ఉంటూ చాలా బాధపడుతున్నాడు. నాతో కారణమైనా చెప్పట్లేదు. ఎప్పటికైనా నువ్వు ఇంటికి రావాల్సిన దానివే. ఇప్పుడే వచ్చి వాడి బాధను అర్థం చేసుకుని పోగొట్టడానికి ఎందుకు ప్రయత్నించకూడదు?
తన ఈడు దానివి కనుక నీతోనైనా చెప్పుకుంటాడేమోనని మభ్యపెట్టి తీసుకొచ్చింది. తను పిచ్చిదానిలా ఏవో ఇతరేతరమైన కలతలు అనుకుని వెంటపడి వేధిస్తూ తరచి విసిగిస్తోంది అతన్ని చెప్పమని. ఏమని చెప్తాడు, ఎలా చెప్తాడు, అమ్మమ్మనే అడగాలి అనుకుంది కళ్ళు తుడుచుకుంటూ. ఆ రాత్రి హేమంత్ అడిగిన ప్రశ్నకు బెత్తరపోయింది ధనలక్ష్మి. ఏమిటే నువ్వు అంటున్నది నిజమే? బాబు ఎవరో అమ్మాయి పేరు కలవరిస్తున్నాడా? నువ్వు తప్పుగా విన్నావేమో, వాడు హేమంత అనే ఉంటాడు అంది అపనమ్మకంగా. లేదమ్మమ్మ, నేను సరిగ్గానే విన్నాను. శమంత నన్ను తీసుకుపోరాదా అంటాడు ఒకసారి. నీకేం భయం లేదు సెము, నేను స్వయంగా ట్రీట్ చేయిస్తా అంటాడు ఇంకోసారి. అవి నన్ను ఉద్దేశించానంటావా? తెల్లబోయింది ధనలక్ష్మి. అవునా, అయితే నేనే పొరపడ్డాను తల్లి, వాడెవరి వల్లనో పడ్డాడన్నమాట అంది రుద్ధంగా. చచ్చా, అవేం మాటలమ్మమ్మా, ఆమె ఎవరో ఎటువంటిదో తెలియకుండా తొందరపాటుగా మాట్లాడకు. మావయ్య అనురాగాన్ని పొందగలిగిన ఆమె నిజంగా అదృష్టవంతురాలు. హేమంత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హేమ కళ్ళ నీళ్ళ? ఊరుకో. చచ్చా ఊరుకోమ్మా, ఆ విషయం నేను కనుక్కుంటానుగా, నువ్వు బెంబేలు పడకు దగ్గరకు తీసుకుంటూ అనునయంగా అందావిడ. వద్దొద్దు అమ్మమ్మ, కంగారుగా అంది హేమంత. మావయ్యనేమీ అడగొద్దు, అసలే పుట్టెడు జ్వరం, పైగా మన అనుమానాలతో మరింత బాధకు గురిచేద్దామా? మరైతే విషయం తెలిసేదేలా? 2 నిమిషాలాగి ధనలక్ష్మి మళ్ళీ అంది. పోనీ ఒక పని చేద్దాం పద అంటూనే గబగబా కొడుకు గదిలోకి దారితీసింది. అనుసరించింది హేమంత. డ్రాయర్లోని తాళం చెవులు అందుకుని బీరువా తెరిచింది ధనలక్ష్మి. బీరువా సరుగులో నుంచి పాత డైరీల కట్ట అందుకుంది. అమ్మమ్మ, అదురుగా అరిచింది హేమ. నువ్వు డైరీలు చదువుతావా ఇప్పుడు? కుసంస్కారని అంటావా? మరేం పర్వాలేదులే. కన్న కొడుకు బాగు కోసం సంస్కారహీనురాలి చెల్లించినా పర్వాలేదు. మరేం చేయను, వాడు చెప్పడు, నాకు తెలియదు. ఎవరినైనా చేసుకోదలిచినా చెప్పొచ్చుగా, ఆ బాధ ఆవేదన ఎందుకు? పర్వాలేదు హేమ, దయచేసి నాకు సహాయం చెయ్యి. డైరీలు చూసి ఆ విషయం నాకు చెప్పు అంటూ డైరీలను బలవంతంగా హేమంత చేతిలో పెట్టింది. సుతరాము ఇష్టం లేకపోయినా ధనలక్ష్మి మాట బాలానికి, మానవ సహజమైన కుతూహలం బలహీనతకి దాసురాలై వాటిని తెరిచింది హేమంత. గతమంతా అవగతమైపోయింది ఇద్దరికీ. డైరీలు చదవటం పూర్తి చేస్తూనే కళ్ళ నీళ్లతో చెంగు తడిపేసింది హేమంత. నిజంగా ఇలాంటి మనుషులు కూడా ఉంటారంటావా అమ్మమ్మ? గద్గదంగా అంది. ఉండటమే కాదమ్మా, నా బాబు జీవితాన్ని మంటల పాలు కూడా చేశారుగా. వాళ్ళు మనుషులు కాదు, నరరూప రాక్షసులు. ఆవేశము ఆవేదన కలిసి ధ్వనించాయి ఆమె కంఠంలో. వాటిని యథాస్థానంలో ఉంచేస్తూ మౌనంగా అక్కడి నుంచి కదిలిపోయారు ఇద్దరు. జీవోత్సవంలా తయారయ్యాడు వారం రోజులు కాసిన జ్వరానికి ఆదిత్య. కళావిహీనమైన ముఖంతో అతను అలాగే హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఉంటే బాధతో గుండెలు పిండినట్లు అవుతోంది హేమంతకు. ఎంత చిలిపిగా సరదాగా ఉండేవాడు మామయ్య, ఎంతటి దుర్ఘటన జరిగిపోయింది అతడి జీవితంలో, ఎంత నిరాశలో మిగిలిపోయాడు. కానీ ఇక అతడి జీవిత శేషమంతా ఇంతేనా? డైరీలో అతడు రాసుకున్న రాతలు గుర్తుకొస్తే మరీ వణికిపోయేది. శిశిరాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది శమంత. ఇక నా బ్రతుకులో వసంతం రాదు, వెన్నెల లేదు. నా వైఖరి చూసి అమ్మ బాధపడుతోంది. కానీ ఏం చెయ్యను? ఆమె కోసం తిరిగి మునుపటి మనిషిని కాగలనా? ఉత్సాహంగా తిరగగలనా? ఓహో, అది నా చేతిలోని పనా? ఆ రోజుల్లోని ఉత్సాహం కొని తెచ్చుకున్నదా ఈనాడు మళ్ళీ కొని తెచ్చుకోవటానికి? ఏనాడు ఎలా జీవించాల్సి ఉంటే అలా జీవించక చెయ్యగలిగింది ఏముంది? నేను ఆనందంగా ఉన్నన్నాళ్ళు తను సంతోషంగా తిరిగింది. ఈనాడు నా మనసును చీకట్లు ముసిరాయని వాటి ప్రభావం ఆమెపైన పడితే పడని. ఏడ్చేందుకే పుట్టిన వాళ్ళు ఏడుపు మాని బలవంతాన నవ్వబోయిన వికృత ధ్వనులు తప్ప హాసలాస్యాలు వెలువడవు. తాము శాపగ్రస్తులు అంతే. హేమంత వచ్చింది అమ్మతో. ఆమెను చూస్తూ ఉంటే జాలి ఒకవైపు, చిరాకు ఒకవైపు. పిచ్చి పిల్ల, నేనింకా చిన్ననాటి ఆ మామయ్యనే అనుకుంటోంది. ఆమె తన కళ్ళెదుట ఉన్నంతసేపు శమంత గుర్తొచ్చి బాధ ద్విగుణీకృతమవుతోంది. ఎప్పుడు వెళ్తుందో ఏమో. అమ్మ అయితే తమిద్దరిని కలపాలని తెగ పాటు పడుతోంది. వ్యర్థ ప్రయత్నం. శమంతతో జరిగిన మానసిక వివాహం రద్దు చేసుకోగలడా? ఆమెతో మానసికంగానైనా
తాను అనుభవించిన ఆనందాలు అనుభవాలు మర్చిపోగలడా? ఎలా మర్చిపోగలడు? ఎందుకు మర్చిపోవాలి? అసంభవం. హేమతో వివాహం తనకు పునర్వివాహమే. అది అసాధ్యం. అంటే 3 పదులు కూడా దాటిన మామయ్య బ్రతుకులో 100 వసంతాలు నిండినట్లేనా అనుకుంది హేమంత. వీల్లేదు. మామయ్య మళ్ళీ మనిషి కావాలి. కేవలం ఒక మనిషిని ప్రేమించినా ఆమె చనిపోయిన తర్వాత మరణించిన వ్యక్తి కోసం నిండు జీవితాన్ని బలివ్వటం త్యాగం కాదు, ప్రేమ కాదు. అది మూర్ఖత్వం, పిరికితనం. అవును, జీవితంతో రాజీ పడలేని పిరికితనం, ఒడిదుడుకులని సమంగా చూడలేని మూర్ఖత్వం. ఇదే సమంజసమైతే సహగమనానికి దీనికి తేడా ఏమిటి? అది దురాచారమని, దాన్ని రూపుమాపాలని మహామహులందరూ ఎందుకు ప్రయత్నించినట్లు? అలా కానివ్వను. ఏమైనా సరే మామయ్యను తన వాడిని చేసుకుని తీరాలి. ఇన్నాళ్ళు తను అతడెవరినో ప్రేమించి విరహం కోసమే తపన పడుతున్నాడు అనుకుని ఊరుకుంది. కానీ ఇలాంటి వైరాగ్యాన పడి బ్రతుకు బండలు చేసుకుంటున్నాడని తెలిస్తే ఎప్పుడో తన ప్రయత్నాలు ప్రారంభించేది. ఎలాగో ఇంకా తెలియదు. కానీ అతన్ని మళ్ళీ పూల మాటలకు మార్చాలి స్థిరంగా అనుకుంది హేమంత. రేపు నేను వెళ్ళిపోతానమ్మమ్మ అంది ఆ రాత్రి భోజనాల దగ్గర హేమంత. ఉలిక్కి పడింది వడ్డన చేస్తున్న ధనలక్ష్మి. అదేమిటే, ఎందుకు వెళ్ళిపోవటం? ఎందుకేమిటి? ఇక్కడ బోరు కొడుతోంది. అయినా నాన్నని చూడాలని కూడా ఉంది. ఆయన ఒక్కరూ ఉండలేరు. తల ఉంచుకునే అంది హేమంత వేలితో కంచంలో రాస్తూ. నాన్నని చూడాలనుకుంటే ఫోన్ చెయ్యి, వస్తారు. ఎన్ని మైళ్ళ దూరం అని మీ ఊరు? నాకు తోడుగా ఇక్కడ ఉండవే అని తీసుకొస్తే నెల రోజులన్నా కాకుండానే వెళ్ళిపోతానంటావు. చిన్న పిల్లవా? కోపంగా, ఉక్రోషంగా, బాధగా అందావిడ. పోనీ అమ్మ, పాపం వాళ్ళ నాన్న మీద బెంగ కాబోలు, వెళ్ళనయ్యి అన్నాడు ఆదిత్య. ఆమె వెళ్ళిపోతుందంటే అతడికి రిలీఫ్గా ఉంది. నువ్వు నోరు ముయ్యరా, అసలు నీ వల్లనే. అమ్మమ్మ గద్దించింది హేమంత. ఒక్కసారిగా ఆగిపోయింది ధనలక్ష్మి. ఆగి అంది, ఎందుకే నన్ను ఆపుతావు? పెళ్ళి పెటాకులు అక్కర్లేదు. ఈడైన కోడలి పిల్ల నట్టింట నడయాడే భాగ్యం లేదు. ఇద్దల్లే ఎదిగిన కొడుకు, ముద్దల్లే మిగిలిన నేను. 2 స్తంభాలల్లే పడి ఉండాలి ఎల్లకాలము. విసురుగా చేయి కడుక్కుని లేచిపోయిన ఆదిత్యను చూస్తూ మ్రాన్పడిపోయారు హేమంత, ధనలక్ష్మి. చూసావుటే వాడి విసురు? ఆడదానివై ఉండి నీకే పట్టలేదు నా బాధ. ఇక వాడికేం పడుతుంది? వెళ్ళిపో. వాడు అలాగే పిచ్చివాడవుతాడు, నేను ఇలాగే రాలిపోతాను. ఎవరి రాతను ఎవరు తప్పిస్తారు? టేబుల్ ముందు నుంచి లేచిపోయింది ధనలక్ష్మి కూడా. ఆలోచనల్లో కళ్ళ నీళ్లు నింపుకొని అలాగే కూర్చుండిపోయింది హేమంత. సాయంత్రం కొంచెం షాపింగ్ పని ఉంది, త్వరగా రాగలవా మావయ్య? మర్నాడు ఆదిత్య హాస్పిటల్కి వెళ్ళటానికి తయారవుతూ ఉండగా అడిగింది హేమంత. అలాగే ఉత్సాహంగా అన్నాడు ఆదిత్య. ఆమె ఆ రాత్రే వెళ్ళిపోతుంది మరి. సాయంత్రం షాపింగ్ కాగానే ఇద్దరూ కలిసి బీచ్కి వెళ్ళారు. మనుషులకి దూరంగా, సముద్రానికి దగ్గరగా నడిచారు. కాసేపు మౌనంగా దొర్లిపోయాక అలలకేసే చూస్తూ నెమ్మదిగా ప్రారంభించింది హేమంత. మావయ్య, ఒకటి అడగమంటావా అంది. అడుగు హేమంత. నువ్వు పెళ్ళెందుకు చేసుకోవు? బెదురుగానే అడిగింది. హేమంత సీరియస్గా మారిపోయాడు. ఆ విషయం అడగొద్దాం అన్నాడు. ఎందుకు మావయ్య, ఎందుకు అడగకూడదు? నువ్వేం వివాహ వయసు రాని పసివాడివా? వయసు మళ్ళీపోయిన ముది వగ్గువా? ఎందుకు అడగకూడదు? కారణం ఉన్ననాడు ఏ పని చేసినా ఎవరైనా సమర్థిస్తారు. కానీ అకారణంగా మొండికెత్తి నీ చుట్టుపక్కల వాళ్ళని, నీ మీద ఆశతో బ్రతుకుతున్న వాళ్ళని కూడా బాధల పాలు చేస్తున్నావు. అమ్మమ్మని ఒక్కసారి మనసు విప్పి చూడు. ఆ ముసలి ప్రాణం నీ కోసం ఎంతగా పరితపిస్తోందో, నీ వరుస చూసి ఎలా కృషించిపోతోందో. మనిషిగా కాకపోయినా ఒక డాక్టర్గానైనా చూడు. నీ బాధ చూడను లేక అర్థమూ కాక సతమతమైపోతోంది. ఇంతగా నీ కోసం బాధపడే ఆమెతో కనీసం నీ వ్యధను పంచుకోనైనా కూడదా? వ్యధిత హృదయం సానుభూతి కోరుతుందంటారే. కన్న తల్లి కూడా నీ బాధ పంచుకోతగదా? కన్న తల్లిగా ఆమె వద్ద భయమో జంకో ఉంటే చిన్ననాటి నుంచి మేనకోడలి కన్నా ఎక్కువ నీ స్నేహితురాలినే నాతో చెప్పుకోవటానికి ఏమిటి అభ్యంతరం? ఊరందరికీ చెప్పి నవ్వుల పాలు చేస్తావా? మూర్ఖంగా ప్రవర్తించి నీ బ్రతుకు నరకం చేస్తావా? మావయ్య, సాటి మనిషిని, ఆత్మీయుల్ని నమ్మలేనివాడు తనను తాను కూడా నమ్మలేని స్థితికి రావడానికి ఎంతో కాలం పట్టబోదు.
ఆత్మవిశ్వాసాన్నే కోల్పోయి తనకి తాను భయపడే స్థితికి చేరుకోవటం కన్నా పరమ దౌర్భాగ్యం మనిషికి మరొకటి ఉండదని నీకు తెలుసు. సమాధానం ఆశించినట్లుగానే సీరియస్గా అరళవైపే చూస్తూ గంభీరంగా కూర్చుండిపోయింది హేమంత. ఎందుకు హేమ నన్ను ఇలా వేధించి చంపుతావు? ఏమీ లేదన్నానుగా బాధగా అన్నాడు ఆదిత్య. వేధించి చంపాలని కాదు మావయ్య, వేదన పంచుకోవాలని మాత్రమే. అహోరాత్రాలు తిండి నిద్ర మాని నువ్వు పడుతున్న బాధ మాది కాదా? ఏమీ లేదంటే ఎలా నమ్మను? మొన్న జ్వరంలో నువ్వు కలవరించిన శమంత పేరులోనూ ఏమీ లేదా? అసలు ఏం జరిగిందో చెప్పు మావయ్య లాలనగా అడిగింది. అన్నీ తెలిసినా అతడి చేత చెప్పించనదే తను ప్రస్తావించి అతడిలోని వైరాగ్యాన్ని తరమటం కుదరదు. శమంత పేరు వినటంతోనే ఉలిక్కిపడ్డాడు ఆదిత్య. నేను కలవరించానా? కంగారుగా అన్నాడు. అవును మావయ్య, నువ్వు ఆమెను ప్రేమించావా? అతి ప్రయత్నం మీద అడిగింది. ప్రేమించటం కాదు హేమ, పెళ్ళి చేసుకున్నాం ఎటో చూస్తూ అన్నాడు. హేమంత హృదయం ఉప్పొంగింది. మావయ్య ఎన్నాళ్లకు జవాబు చెప్పాడు. పెళ్ళి చేసుకున్నావా? మరి అమ్మమ్మకు తెలియదా? ఎరగనట్లే అంది. పెద్దల సమక్షంలో తనువులకు జరిగే తంతునే పెళ్లిగా పరిగణిస్తే నేనేం చెప్పలేను, కానీ నిండుగా ప్రేమించుకున్న రెండు హృదయాలు పరస్పర రాగరంజితాలై ఒకటిగా కలిసి బ్రతకటానికి నిశ్చయించుకోవటం కన్నా మించిన పవిత్ర వివాహం మరొకటి లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను హేమ. అలాంటి వివాహమే మాకు జరిగింది అన్నాడు. అయితే మరి ఆమెనెందుకు ఇంటికి తీసుకురావు? అమ్మమ్మ తిడుతుందనేనా? హృదయాన్ని పాషాణంగా చేసుకుని తప్పనిసరిగా ప్రశ్నించింది హేమంత. అంత అదృష్టం నాకు లేకపోయింది హేమ, అదే నా బాధ. నిండుగా వరదొచ్చిన నదిలా పారుతున్న వ్యధ హేమంత చేసిన గండితో ఒక్క ఊదుటున బయటికి దూకింది. కథంతా అతడి ముఖతః విన్న హేమ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఎంత వ్యధని నీలో దాచుకున్నావు మావయ్య? ఇంత విషాదాన్ని ఎలా భరిస్తున్నావు ఎవరితోనూ పంచుకోకుండా? రుద్ద కంఠంతో అంది. ఎవరితో పంచుకున్నా పోయిన శమంత తిరిగి రానప్పుడు అందరికీ బాధను పంచటం అనవసరం కదా హేమ? కాదు మావయ్య, కానే కాదు. సుఖాల్లోనే కాదు దుఃఖాల్లోనూ కష్టాల్లోనూ కూడా మనిషికి మనిషి తోడు అవసరమే. పోయిన శమంతను మరవాలంటే నీకు ఇతర వ్యక్తుల తోడ్పాటు, ఇతర వ్యాపకాలు అవసరం. హేమ గట్టిగా అన్నాడు. ఆ మాట మాత్రం కలలో కూడా అనకు. శమంతను మరవటం ఈ జన్మకు జరగని విషయం. నేను ఆమె మనసును ప్రేమించాను హేమ, మనిషిని కాదు. లేకుండా పోయింది మనిషే కానీ మనసు కాదు. అదెప్పుడూ నాతోనే ఉంటుంది. నేనెప్పుడూ జంటగానే బ్రతుకుతాను. మళ్ళీ మరొక వివాహం చేసుకోవటం, మరొక మనిషితో ముడి వేసుకోవటం మనసున్న మనిషిగా నేను చెయ్యలేని పని. అంటే ఒకసారి మనసారా ప్రేమించిన వ్యక్తి ఏ కారణాల వలన దూరమైనా సరే మన బ్రతుకు ఎడారి చేసుకోవాల్సిందేనంటావా? అడిగింది. అది ఆ మనసుకున్న దారుఢ్యత మీద ఆధారితం హేమ. నా విషయంలో అది తప్పదు. గాఢంగా అర్పించుకున్న మనసు మరల్చుకోగలగటం అసాధ్యం, అవాంఛనీయం కూడా అన్నాడు. బాగా ఆలోచించి మాట్లాడు మావయ్య. శమంత నీ హృదయస్వరి నిజమే, కానీ ఆమె ఇప్పుడు లేదు. నీ పరిస్థితి చూసి అమ్మమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బ్రతికున్న నీ తల్లి సుఖం కన్నా, నూరేళ్ల నీ నిండు జీవితం కన్నా ఈనాడు లేని ఆమె. హేమ గర్జించాడు ఆదిత్య. అతడి ముఖం కోపంతో జేపురించింది. లేదు లేదు అని పదే పదే ఉచ్చరించకు. శమంత చిరంజీవి. నా గుండె గూటిలో ఆమె నిరంతరం జీవించే ఉంది. ఈ జీవితంలో ఇక నాకు మారు వలపు లేదు, మరొక తలుపు రాదు. నన్ను నమ్ముకున్న మిగతా వాళ్ళందరూ అందుకోసం కృంగిపోతే ఆ బాధ్యత నాది కాదు దృఢంగా అన్నాడు. 5వ భాగం సమాప్తం. 6వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.